ఖానాపూర్ కమలం ఖాతాలో చేరింది. ఖానాపూర్ కొత్త మున్సిపల్ చైర్మన్ గా అంకం మౌనిక ఎన్నికయ్యారు. బీఆర్ఎస్ సపోర్ట్ తో బీజేపీ ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది. అంకం మౌనికకు 7 కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. వైస్ చైర్మన్ గా బీఆర్ఎస్ కు చెందిన మహ్మద్ షోయబ్ ఎన్నికయ్యారు. ఇక నిన్నంతా హైడ్రామా నడిచింది. బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో చైర్మన్ ఎన్నిక ఇవాల్టికి వాయిదా వేశారు అధికారులు. అంతకుముందు మున్సిపల్ హాల్లో బీజేపీ కాంగ్రెస్ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఎన్నికల అధికారులతో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు వాగ్వాదానికి దిగారు. నిబంధనల ప్రకారం చైర్మన్ ఎన్నిక జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఎమ్మెల్యే తీరుపై బీజేపీ నాయకులు అభ్యంతరం తెలిపారు. ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఎన్నికను ప్రభావితం చేస్తున్నారని బీజేపీ కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ కార్యాలయం దగ్గర ఆందోళనకారులపై పోలీసులు లాఠీ చార్జ్ జరిపారు. ఇవాళ చైర్మన్ ఎన్నిక కోసం ఖానాపూర్ కౌన్సిల్ సమావేశానికి ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుతో పాటు 5 కౌన్సిలర్లు వచ్చారు. ఎమ్మెల్యేతో కలిసి కాంగ్రెస్ నుంచి ఎన్నికైన 3 కౌన్సిలర్లు, ఇండిపెండెంట్ ఒకరు, బీఆర్ఎస్ నుంచి హస్తంగూటికి చేరిన మరో కౌన్సిలర్ పోచవ్వ ఖానాపూర్ కౌన్సిల్ సమావేశానికి వచ్చారు. మరోవైపు ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో ప్రజలకు ధైర్యం కల్పించడానికి 500 మంది పోలీస్ సిబ్బందితో కవాతు నిర్వహించారు. అనంతరం ఎన్నిక నిర్వహించగా చైర్మన్ సీటును బీజేపీ దక్కించుకుంది.